తీసేరండి అరేంజ్మెంట్ తీసుకో ముందు ఓకే 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 సార్ ఓకే నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ మొట్టమొదటి ఉజ్వల యోజన కింద వచ్చేటువంటి కనెక్షన్ 2025లో మంజూరైనప్పటికీ కూడా 26 జనవరి 1 నుండి మీ ఇళ్లలో వినియోగంలోకి రాబోతా ఉన్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి బాధ్యతలు స్వీకరించాక మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి అంశం ఈ దేశంలో మహిళల్ని అన్ని విధాలుగా కూడా బలోపేతం చేయాలి, మహిళా సాధికారత సాధించాలి, మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండాలనేటువంటి ఆలోచనతో భారతదేశంలో మొట్టమొదటిగా ఆలోచన చేసినటువంటి వ్యక్తి భారత ప్రధాని నరేంద్ర మోడీ. దీనికి అనేక అంశాలు ఉన్నాయి. 2014లో ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏదైతే మహిళల్ని బ్యాంకులకు దగ్గర చేయాలి, నేరుగా బ్యాంక్ ఖాతాలు ఓపెన్ చేయించాలి, బ్యాంకుల ద్వారా సబ్సిడీలు అన్నీ కూడా మహిళలకు అందించాలని ఆలోచన చేసి మీ అందరికీ తెలుసు జీరో బ్యాలెన్స్ అకౌంట్ జన్ధన్ యోజన పేరుతో. అప్పటి వరకు బ్యాంక్ అంటే ఏంటో తెలియదు మనకి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళి ఏమైనా అవసరం అయితే డబ్బులు తెచ్చుకోవడం, పెద్ద ఎత్తున వడ్డీలు చెల్లించడం, మన ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా 2 బీమా పథకాలు కూడా ఆయన ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. కుటుంబ యజమాని కనుక మరణిస్తే మహిళలకు, కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు ఆర్థిక చేయూతనివ్వాలి అని ఒక జనరల్ ఇన్సూరెన్స్ పథకం 2 లక్షలు అయితే, యాక్సిడెంటల్గా అయితే ఆ 2 ప్లస్ ఈ 2 4 లక్షల రూపాయలు. అదేవిధంగా ఆనాడు ప్రవేశపెట్టినటువంటి మరో పథకం ఉజ్వల యోజన. ఉజ్వల యోజన ద్వారా భారతదేశంలో మహిళలందరూ కూడా గ్యాస్ కట్టెల మీద పొగబారిన పడకుండా వారికి వంట చేసుకునేటువంటి సౌకర్యం కలిగించాలి, గ్యాస్ కట్టెల నుండి వారికి వచ్చేటువంటి పొగ ఏదైతే ఉందో వారి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది, ఊపిరితిత్తులను దెబ్బతీస్తుంది. అంతేకాదు కుటుంబం ఆర్థికంగా స్థిరంగా ఉండాలన్నా, ఏ విధంగా స్థిరంగా ఉండాలన్నా ఆ కుటుంబంలో మహిళ ఎవరైతే ఉన్నారో మహిళ యొక్క ఆరోగ్యం సక్రమంగా ఉన్నట్లయితేనే ఆ కుటుంబం అన్ని రంగాల్లో ముందుంటుంది. కాబట్టి మహిళల యొక్క, తల్లుల యొక్క, మాతృమూర్తుల యొక్క ఆరోగ్యం ముఖ్యమని ఆలోచన చేసి ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా దేశంలో చివరింటి వరకు, ఆఖరింటి వరకు ఎవరికి కూడా లేదనకుండా గ్యాస్ కనెక్షన్ ఉచితంగా అందజేయాలి అనేటువంటి విషయాన్ని ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది 2016. ఆ తర్వాత 2021లో మరిన్ని ఉజ్వల యోజన కనెక్షన్స్
ఆ తర్వాత ఈ మధ్య కాలంలో మరింత ఎవరైతే దేశంలో మిగిలిపోయినటువంటి మహిళలంతా ఉన్నారో, అర్హులైనటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఉజ్వల యోజన ద్వారా ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలనేటువంటి ఆలోచన కూడా అర్థం చేసుకోవాలి. ఈ విధంగా మహిళల కోసం ఆలోచన చేసినటువంటి ప్రధానమంత్రి గతంలో ఎవరు కూడా లేరు.